ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేదంటే రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే సమ్మెకైనా సిద్ధమని గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ నంగునూరు మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌళి ప్రధాన కార్యదర్శి కనకయ్యలు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో దుకాణ సముదాయాలలో నంగునూరు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు భిక్షాటన చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా దేవులపల్లి రాజమౌళి మాట్లాడుతూ గత 4-5 నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు రాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నంగునూరు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతూ వాళ్ళు పస్తులుండే పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నాడే జీతాలు వేస్తాం గ్రీన్ ఛానల్ ద్వారా అని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు 3 నెలలుగా వస్తున్నా కూడా జీతాలు లేక కార్మికులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే పెండింగ్ వేతనాలు కూడా ఉన్నాయి, అవి లేవు. ఇప్పుడు మీరు వేస్తాన్న గ్రీన్ ఛానల్ ద్వారా వేసేటివి కూడా లేవు. మరి ప్రభుత్వము మమ్మల్ని ఇలా చేస్తే మేము కూడా ఈ 25వ తారీఖు నాడు హైదరాబాద్లో ధర్నా ఉంది, ఆ తర్వాత సమ్మె కూర్చుండడానికి కూడా వెనకాడము అని ఈరోజు మేము గ్రామ పంచాయతీ కార్మికులము మేము తెలియజేస్తా ఉన్నాము. మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఈరోజు మాకు జీతాలు లేక మరి దుకాణ సముదాయంలో మేము భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు వెంటనే జీతాలు వేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 4-5 నెలల నుంచి వేతనాలు లేవు కాబట్టి పస్తులుండే కాలం వచ్చింది. ఈరోజు అందుకనే నంగునూరు మండల కేంద్రంలోని కార్మికులందరూ కలిసి మండల కేంద్రంలో ప్రతి దుకాణంలో పన్న బిచ్చమడుక్కొని బతికే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తున్నాము. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలి. లేనిచో తక్షణమే 25 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా కానీ మేము వెనకాడకుండా సమ్మెకు దిగడానికి సిద్ధమవుతామని చెప్పి మేము ఈ యొక్క ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు వేస్తామన్న జీతాలను పెండింగ్ వేతనాలను మొత్తము 25 తారీఖు లోపల వేయాలి. లేనిసో మేము 26 తారీఖు నుండి విధులు బంద్ చేసి మేము సమ్మెకు దిగడానికి వెనకాడమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము.